ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఎల్ఎస్ పొగాకు కేజీకి 300 రూపాయలు ధర చెల్లించాలని డిమాండ్ చేసిన రైతులు వేలం ప్రక్రియను పరిశీలించిన బోర్డు చైర్మన్ జస్వంత్ కుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ అధికారులు, కూటమి నేతలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో యోగాంధ్ర సామూహిక గిరి ప్రదక్షిణలు చేసిన పోలాట భక్త బృందం. మెరిట్ సాధించిన పోలీస్ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. గత ప్రభుత్వం మాదిరిగానే ఎన్ఎల్ఎస్ పొగాకుకు గిట్టుబాటు ధర చెల్లించేలా కూటమి ప్రభుత్వం చూడాలంటున్న ఏజెన్సీ రైతాంగం. జంగారెడ్డిగూడెంలో అస్పారావుపేట రోడ్డు నందు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి సుబ్బారెడ్డి కాలనీలోని వీధులను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టివలస కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపేట రామలింగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, జనసేన పార్టీ చింతలపూడి కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, దాకరపు కృష్ణ, చెరుకూరి శ్రీధర్, షేక్ పీరు, రాగూరి కృష్ణ, షేక్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ కార్పొరేషన్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కమిషనర్ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగించారు. చీపుర్లతో రహదారిని శుభ్రపరిచారు. మనకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు 30 రోజులు పూర్తిగా మనకు టౌన్లో ఏదైతే ఉందో, ఎక్కడైతే చెత్త ఉంటుందో వాటినంతా క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ కాలువలు క్లీన్ చేయడం జరిగింది. ఇంటర్నల్ కాలువలు మన సిబ్బందితోనే క్లీన్ చేసేసి ఈరోజు కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాము చేయడం జరిగింది. ఇది ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర చంద్రలో భాగంగా ఈరోజు కూడా చేయడం జరిగింది. కూటమి నాయకులతో కలిసి ఈరోజు మన టౌన్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఏదైతే మీరు చెత్తను కాలువల్లో వేయకోకుండా, ఓపెన్ ప్లేస్లో వేయకోకుండా మన సిబ్బంది డోర్ టు డోర్ కలెక్షన్కు వస్తున్నారు కాబట్టి వారికి ఇచ్చి టౌన్ పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రజలందరూ సహాయ సహకారాలు అందించవలసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూటమి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రానున్న కాలం వర్షాకాలం. ఈ వర్షాకాలానికి ముందే గత నెల 20వ తేదీ నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం పేరు మీద మున్సిపాలిటీ కమిషనర్ గారు అయినటువంటి వారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ఒక అభివృద్ధి పదంలో, అలాగే స్వచ్ఛంగా శుభ్రతగా ఉంచాలనే ఒక సుదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వారు మున్సిపాలిటీ కమిషనర్ గారికి, మున్సిపాలిటీ సిబ్బందికి, వారందరూ కూడా కూటమి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే పెరుగుతున్నటువంటి పట్టణానికి అభివృద్ధి కూడా చూడాలి. అలాగే ఇతరులు వచ్చి చూసినప్పుడు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చాలా శుభ్రంగా ఉన్నది, అలా ఉండాలి ఏ పట్టణం అనేటటువంటి ఆలోచన విధానాన్ని ఇక్కడ చూసిన సూపర్లందరూ కూడా మనం ఆ రకంగా కలిగించాలి. అందుకు కలిగించడానికి మన పట్టణాన్ని మనమే శుభ్రంగా ఉంచుకోవాలనేది వారు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం. అందుకే వారు ఒక్కరిదే బాధ్యత కాదు, ప్రజలుగా ఈ పట్టణ వాసులుగా మనకు కూడా బాధ్యత ఉన్నది. ఎందుకనంటే వర్కర్స్ని పెట్టి ప్రతి ఇంటికి కూడా తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాన్ని ఎప్పటి నుండో చేస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమానికి మనం కూడా సహకరించాలి. ఎక్కడ కుప్పలు వేయకుండా, చెడులు రాకుండా, రానున్న వర్షాకాలంలో దోమలు ఈగలు పెరగకుండా చాలా శుభ్రతగా ఈ పట్టణాన్ని ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు కూటమి నాయకులుగా ఈ కార్యక్రమంలో మేము కూడా వారి ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది. ఇక్కడ మేమేదో తుడుస్తాం, శుభ్రం చేస్తాం అనేది కాదు, ఒక చైతన్యాన్ని కలిగించడానికి కూటమి నాయకులుగా ఈ కార్యక్రమంలో మేము పాల్గొని మీ అందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మేము
పాల్గొనటం జరిగింది. అందుకే పట్టణ వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక సదుద్దేశంతో స్వీకరించి పట్టణంలో శుభ్రత అనే పేరుని మీ అందరూ కూడా సార్థకత చేయాలి. అందుకు మీరు అందరూ సహకరించాలని ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఏదైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని మేము కూడా జయప్రదం చేయడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి అనే పదంలో ముందుకెళ్తూ దాంతోపాటు ప్రజల ఆరోగ్యం కూడా ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఏదైతే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక కార్యక్రమాన్ని కింది స్థాయిలో తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థానికంగా ఉన్న నాయకులు అలాగే సిబ్బంది వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మేమంతా మిమ్మల్ని కోరుకునేది ముందు స్వచ్ఛంగా మనం ఏదైతే మన వార్డులు కానీ మన పరిసరాలు కానీ ఏదైతే శుభ్రంగా ఉంచుకున్నామో దాంతోనే మన ఆరోగ్యం మొదలవుతుంది. ఈ సందర్భంగా పెద్దలు ఏదైతే చెప్పారో, అధికారులు ఏదైతే సూచనలు ఇస్తున్నారో వాటినన్నింటిని పాటించి మన ప్రాంతంలో ఏదైతే ఉన్నామో మనం ఆ ప్రాంతాన్ని స్వచ్ఛ జంగారెడ్డిగూడెంగా మార్చుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఆలయ అధికారులు యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పదవి విరమణ పొందిన వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహారావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు, మధ్య ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, గంగనమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, కొల్లేపర ఆనంద్ పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా యోగాసనాలు వేశారు. నిత్య జీవితంలో యోగాసనాలు భాగం కావాలని వక్తలు ప్రసంగించారు. సాధారణ పనులు సైతం చేయడానికి ఇతరుల మీద ఆధారపడటం మానుకోవాలని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. నమో వెంకటేశాయ. ఈ రోజునే యోగాంధ్ర సందర్భంలో మా పారిజాతగిరికి వచ్చినటువంటి వాకర్ సభ్యులు, యోగా చేసినటువంటి సభ్యులకు అందరికీ నమస్కారం, భక్తులకు కూడా నమస్కారం. ఈ రోజునే మోదీ గారు ప్రతి పౌరుడు యోగా చేసి ఎక్కువ రోజులు జీవించాలని ఆయన యొక్క పిలుపు మేరకు మేము ఈ రోజున యోగా కార్యక్రమం పెట్టాం. ఇక్కడికి వచ్చి యోగా అందరూ చేసినటువంటి వారికి అందరికీ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇచ్చి వారిని కరుణించాలని ఏమీ లేదు. మనం నిత్య జీవితంలో శరీరాన్ని కొద్ది కష్టపెట్టి గురువుని ఉంది. ఇంటికాడ పూర్వం మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చీపురుతోటి ఓకల ఊడ్చుకుని ఆరోగ్యంగా ఉండేవారు. మన గుండెకి వ్యాయామం కావాలంటే బాల్చా పట్టుకుని నీళ్లు మోసి ఆ చేత్తోటి ఈ చేత్తోటి మన పెద్దలు కష్టపడేవారు. 10 నిలువుల నూతులోంచి కూడా నీళ్లు తోడి 2 చేతులతో తోడి ఆరోగ్యంగా ఉన్నారు. పూర్వం ఎంత లెక్కెళ్ళా ఎంత దూరం అయినా సరే నడకతోటే వెళ్ళేవారు తప్ప అప్పుడు సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ ఎటువంటి సదుపాయాలు లేవు. వారు ఆయురారోగ్యాలతో జీవించారు. ఇప్పుడు మనం దైనందిన జీవితంలో ఫ్యాంట్ వేసుకున్నా కానీ నేను ఆసరా లేకుండా నిటారుగా నిలబడి ఫ్యాంట్ వేసుకుంటే అది కూడా ఒక వ్యాయామే. దానికి ప్రయత్నించి ఎప్పుడైతే నువ్వు ఫ్యాంటు దేనికి ఆసరా లేకుండా ఫ్యాంట్ ఎప్పుడైతే నువ్వు తొడిగావో, దుస్తులు ఎప్పుడైతే ధరించావో నువ్వు ఆరోగ్యం ఉన్నట్టు లెక్క. నువ్వు ఎంత నేను ఆరోగ్యంగా ఉన్నాను అని నువ్వు ఫ్యాంట్ వేస్తే, ఏదో ఆసరా పట్టి నువ్వు ఫ్యాంట్ వేస్తే మాత్రం నువ్వు అనారోగ్యుడిగా ఉన్నట్టే నా యొక్క ఆలోచన ప్రకారంగా దాన్ని సరి చేసుకోమని నేను ఈ సందర్భంగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నా. ఏమి లేదు, నిత్య జీవితంలో కింద ఏదైనా మనం కుర్చీ మీద కూర్చునే మనం అత్యా అని మనం పురమాయించాం తప్ప ఒక్కొక్కరు పురమాయించకుండా ఆ పని మనమే చేస్తే మన శరీరాన్ని కష్టపెట్టి మనం ఆరోగ్యాలతో ఉంటామని నేను నిస్సందేహంగా చెప్పగలను. నేను పొద్దున్నే లేగుతాను, ఈ మంచం మీద 2 గంటలు వ్యాయామం చేస్తాను, పొలం వెళ్తాను, 100 కేజీలు దానా దూళ్ళకి పొయ్యి కాడ కూర్చునే దానా ఉడకేస్తాను. పార్టీ కార్యక్రమాలు కానీ, వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలు కానీ, మానవతా కార్యక్రమాలు కానీ దిగ్విజయంగా నేను అలుపు సెలుపు లేకుండా నిర్వర్తిస్తున్నాను. ఏంటంటే నేను యొక్క కష్టపడుతున్నాను. ఆ భగవంతుడు కూడా నాకు ఆయురారోగ్యాలు ఇచ్చిన సందర్భంలో ఆ భగవంతుడికి నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటానని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్తున్నాను. కనీసం కేజీ పొగాకు 300 రూపాయలు చెల్లించే విధంగా బయ్యర్లు సహకరించాలని టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ కోరారు.
టొబాకో వేలం ప్రారంభంలో ఏ ధర నిర్ణయించారో నేటికి అదే విధంగా వేలం ప్రక్రియ సాగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేసే దిశగా బయ్యర్లు పొగాకుకు రేటు పెంచేలా చూడాలని విన్నవించారు. పొగాకు రైతులతో పాటు బయ్యర్లతో ఆయన చర్చించారు. కేజీ పొగాకు తయారీకి 300 రూపాయల మేర ఖర్చు అవుతుందని రైతులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం టొబాకో వేలం కేంద్రంలో 1-2 వేలం నిర్వహణ ప్రక్రియలో టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. వేలం నిర్వహణలో అధికారులతో పాటు ఆయన పర్యవేక్షించారు. నాణ్యత కలిగిన కేజీ పొగాకును 265 రూపాయలకే కొనుగోలు చేయడంపై రైతు నాయకులు కరాటం రెడ్డిబాబు, పరివి రాంబాబు, సత్రం వెంకట్రావు, అల్లూరి సతీష్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రేడ్ 1 పొగాకుకు సైతం బయ్యర్లు తక్కువ ధర చెల్లిస్తున్నారని ఆరోపించారు. కనీసం 20 రూపాయలు పెంచేలా చూడాలని కోరారు. పొగాకు సాగుకు ఖర్చులు సైతం రాని పరిస్థితిగా పొగాకు సాగు మారిందని టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ కు తెలియజేశారు. వేలం ప్రక్రియను అడ్డుకోవద్దని బయ్యర్లతో తాను మాట్లాడి రేటు పెరిగేలా చూస్తానని ఆయన వివరించారు. దీంతో వేలం ప్రక్రియను కొనసాగించారు. 2 వేలం కేంద్రాలలో వేలం ప్రక్రియను పరిశీలించి అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతుల నుంచి అభ్యంతరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేజీ పొగాకుకు 300 రూపాయల ధర చెల్లించేలా చూడాలని రైతు సంఘం నాయకులతో పాటు రైతులు కోరారు. ఒంగోలులో సీఎం చంద్రబాబు నాయుడు సైతం కేజీ పొగాకుకు సరాసరి 200 రూపాయలు చెల్లించేలా చూడాలని కోరినట్లు కొంతమంది వక్రీకరించి రాశారని రైతులు గమనించాలని కోరారు. పొగాకు పండించే రైతులకు పన్నులు తీసేయాలని, అదేవిధంగా పొగాకు ఉత్పత్తులకు సైతం పన్నులు వేయకుండా ప్రభుత్వంతో మాట్లాడాలని రైతులు కోరారు. రైతు బిడ్డగా రైతులు పడుతున్న కష్టం తనకు పూర్తిగా తెలుసని, బోర్డుతోనూ ప్రభుత్వంతోనూ మాట్లాడి స్థిరీకరణ నిధులు ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తానని యశ్వంత్ కుమార్ తెలిపారు. సామూహిక వేలం నిర్వహణ జరిగేలా బోర్డు బయ్యర్లతో మాట్లాడితే రోజుకు 1000 క్వింటాళ్ల పొగాకు తీసుకువస్తామని, కాకపోతే కేజీ పొగాకు 300 రూపాయలు ధర ఉండేలా చూడాలని పరిమి రాంబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఒకే ధర చెల్లించేలా చూడాలని విన్నవించారు. అదేవిధంగా పరిమితికి మించి పొగాకు సాగు చేస్తున్నారని, అనుమతి లేని బ్యారెన్స్ పై నిర్ణయం తీసుకోవాలని, పూర్తి స్థాయిలో రైతులంతా సహకరిస్తామని సభాముఖంగా రైతు నాయకులు తెలియజేస్తారు. గత సంవత్సరం పొగాకు వచ్చిన ధరను చూసి పొగాకు సాగు చేయడానికి కౌలు, ఎరువులు, ఉత్పాదన పరికరాలు, వస్తువులు, కూలీ ఖర్చులు అధికంగా చెల్లించడంతో రైతులకు పొగాకు సాగు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు మాసంలో వచ్చే సంవత్సరానికి సంబంధించి పొగాకు సాగుకు నారుమడి సిద్ధం చేసుకోవాలని, ఇప్పటికీ అమ్మిన పొగాకుకు బ్యాంకు ఖాతాలో నగదు సైతం జమ కాని పరిస్థితి ఏర్పడిందని, ఇలాగైతే పొగాకు సాగును తామే స్వయంగా నిలుపుదల చేస్తామని, రైతుల కష్టానికి వ్యాపారులు ధరలు పట్టకపోతే క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా తదుపరి చర్యలు సంయుక్తంగా సమన్వయంతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రైతులు తెలియజేశారు. కాబట్టి ఆ యూనిట్ ప్రకారం యావరేజ్ నీడ్ ఎంత వచ్చిన యావరేజ్ మార్కెట్, ఆ మార్కెట్ ప్రకారం కొనేలాగా చూడండి. అది ట్రేడ్తో 20 రూపాయలు పెంచి మంచి పోవ పట్టరమ్మని మార్కెట్లో పెడితే మీరు ట్రేడ్ గ్యాంగేసి అబ్బా ఇది మంచి పోవ తీసుకొస్తారు, మీరు కొనంటే మీరు ఎక్స్పోర్ట్ చేయండి, ఏదైనా మార్కెట్ ఆర్డర్ వచ్చి పెరిగితే అప్పుడు మీకు మార్కెట్ పెరుగుతుంది. 3 నెలలు అయిపోయింది, టొబాకో బోర్డు కంపెనీలు మేము మధ్యలో అలాగా 3 నెలలు అమ్ముతారు. నా అనుభవంలో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు, ఇంకా చూస్తామేమో అని కూడా మేము అనుకుంటా. మమ్మల్ని అంటే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రిని, కొంతమంది రైతు ప్రతినిధుల్ని, పొగాకు బోర్డు ప్రతినిధుల్ని వెళ్ళి కామర్స్ మినిస్ట్రీ గారిని, వీలైతే ఫైనాన్స్ మినిస్ట్రీ గారిని వెళ్ళి బతిమలాడుకొని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో 25వ తారీఖు రేపు మనకి మీటింగ్ ఉంది, బోర్డు మీటింగ్ ఉంది. ఆ బోర్డు మీటింగ్లో రాబోయే పంట సంవత్సరానికి సంబంధించిన పంట పరిమితిని నిర్దేశించుకోబోతున్నాము. ఆ తర్వాత ఉండే కాన్సిక్వెన్సెస్, దాని తర్వాత జరిగే పరిణామాలు మాకు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మేము కొంత ప్రాక్టీసెస్ మార్పు చేయడం వల్ల మూగాని పొగాకు 95 మిలియన్లు వెళ్ళిపోయింది. అలానే ఇక్కడ కూడా సావధాన దండోపాయాలు వాడి పొగాకును అమ్మించడానికి, ఈ వ్యాపారస్తుల చేత గట్టిగా కొనిపించడానికి ప్రయత్నం చేయడానికి 25వ తారీఖు మీటింగ్ పెట్టుకోబోతున్నాం. ఆ తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి సారథ్యంలో మనం అందరం రైతు ప్రతినిధులు, పొగాకు బోర్డు ప్రతినిధులు వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోతున్నాం. ఇంకా పరిస్థితి విషమించినప్పుడు ప్రభుత్వ జోక్యం ఏముంటుందో తెలియలేదు, కానీ నేను లేదు అని కానీ ఉంది అని కానీ చెప్పే శక్తి నాకు లేదు. నేను చైర్మన్ని మాత్రమే, ప్రభుత్వం చెప్పిన పని చేయడం మాత్రమే, కానీ అది వారికి ఏదైనా మొడాలిటీస్ ఉంటే చెప్తామే తప్ప దానికోసం రైతుల యొక్క పరిస్థితిని
వివరిస్తాం. అటువంటి అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ జోక్యం ఏదన్నా ఉందనుకోండి, మీరు అన్నట్టు 1000 కోట్లు ఉందనుకోండి, 1000 ఉన్నాయా 1500 కావాలని అడుగుతాం. దాంట్లో ఇదేం లేదు. సో ప్రభుత్వ జోక్యం కోసం మనము తప్పనిసరిగా పనిచేస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ మేము ప్రభుత్వానికి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, కామర్స్ మినిస్టర్ గారికి నివేదించిన తర్వాత దాని జరగబోయే పరిణామాలను బట్టి వారిస్తే మరింతగా రైతుల్ని ఆదుకునేదానికి పొగాకు బోర్డు ప్రయత్నిస్తుంది. చివరిగా చెప్పేది ఏంటంటే, వ్యాపారస్తుల మాయాజాలంలో మీరు పడవద్దు. వారు విభజించి పాలించు పద్ధతిలో మనిషికి ఒక రకంగా చెప్పి బేల్స్ రానియకుండా చేస్తున్నారని ప్రాథమికంగా సమాచారం. మనం అందరం కూడా ఇక సమయం లేదు, 3 నెలల పాటు ఓర్పుతో సహనంతో ఈ పొగాకు నట్టి పెట్టుకొని ఉన్నాము. ఇంకా ఎక్కువ కాలం ఉండలేము. మనం కూడా వ్యవసాయ కార్మికులకు చెల్లింపులు చేయాలి, బ్యాంకు రుణాలు తెచ్చుకుంటే వాటికి చెల్లింపులు చేయాలి. అందువలన మనం అందరం కూడా సమిష్టిగా వ్యాపార ప్రతినిధుల మీద కనీసం స్టార్టింగ్ ప్రైస్ 3 నెలల కిందట పెట్టినది 265 కాదు, 300కి తీసుకువెళ్లాల్సిందే. అక్కడి నుంచి టేకాఫ్ అవ్వాలని మనం అందరం ప్రయత్నిద్దాం. అంటే ఆక్షన్ సిస్టమ్ అంటే మీ అడ్మినిస్ట్రేషన్లో మేము ఇచ్చేయాలని కాదు, మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈడీ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గత సంవత్సరంలో 700 బేలు కానీ 1000 బేలు వచ్చే వరకు కూడా ఓపెన్ సిస్టమ్ జరిగింది, ఓపెన్ ఆక్షన్ సిస్టమ్. ఎందుకంటే ఓపెన్ ఆక్షన్ వితౌట్ క్లస్టర్ ఓపెన్ ఆక్షన్ సిస్టంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 1000 బేలు వచ్చేదాకా ఓపెన్ ఆక్షన్ సిస్టమ్ పెట్టుకుందామండి. అంటే ఏ రైతైనా సరే పెట్టుకోవాలి అనే ఆతలు ఉంటే ప్రతి రోజులో ఎందుకంటే 1000 బేలు వరకు చేయొచ్చండి. మనం 1000 బేలు దాటిన తర్వాత క్లస్టర్ సిస్టమ్ పెట్టేసుకుందామండి. ఓపెన్ సిస్టంలో ఉంటే బేలు తీసుకురావడానికి రైతులు ఇప్పుడు ఇవాళ నాకు ఏదైనా పనులు అనుకోండి, అంటే డౌన్ మార్కెట్లో ఒక్కొక్క టైంలో మా మైండ్ సెట్ ఒకలా ఉంటుందండి. ఈ బేళ్ళు అంటే ఎవరో వస్తారండి మా అప్పులు అది చిరాకు వస్తాయి, రేపు మొత్తం 2 బేళ్ళు ఎంత పోతామని చెప్పి పెట్టేస్తామండి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ గిరి ప్రదక్షిణ కోలాట భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. వివిధ కోలాట నృత్య కళాకారులు గిరి ప్రదక్షిణకు తరలివచ్చారు. పలు గ్రామాల నుంచి వచ్చిన కోలాట సమాజం సభ్యులు సామూహికంగా కోలాటం చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గోవింద నామాలతో పాటు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గీతాలకు కోలాటం చేస్తూ ముందుకు సాగారు. ఆలయ ప్రాంగణంలో సైతం కోలాట ప్రదర్శన చేశారు. కుటుంబ సమేతంగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తదితరులు వారిని సాదరంగా ఆహ్వానం పలికారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ రూపంలో స్వామివారికి 1,49,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు కొప్పుల నాగసురేంద్ర, అన్నప్రగడ వీరరాఘవరావు, ఒడిగల కుమారి, ఆరేపల్లి నాని పాల్గొన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు బొర్రా గోపిమూర్తి అన్నారు. ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలో అల్లూరి సత్యనారాయణ భవనంలో జూలై 3వ తేదీన హలో రైతన్న చలో ఏలూరు కార్యక్రమం, రైతు బహిరంగ సభ, ర్యాలీ కరపత్రాలను ఎమ్మెల్సీ గోపిమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ జూలై 3, 4, 5వ తేదీలలో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. జూలై 3వ తేదీన హలో రైతన్న చలో ఏలూరు పేరుతో రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రైతుల ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో రైతాంగం ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్ని పంటల రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, శ్రామిక మహిళా నాయకురాలు విమల, రాజకుమారి, చల్లమ్మ పాల్గొన్నారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి రైతు మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ రైతు మహాసభల్లో ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయం ఈ రోజున తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళటం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు కూడా ఈ రైతులు
రైతు వ్యవసాయం సంక్షోభం వెళ్ళడానికి గల కారణం ఈ 3, 4, 5 తేదీల్లో ఈ యొక్క రైతు మహాసభలకి రాష్ట్ర స్థాయి అదేవిధంగా ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి రైతు సంఘం నాయకులు కూడా రావటం జరుగుతూ ఉంది. ఈ రైతు మహాసభల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర, వివిధ వ్యవసాయంలో ఉన్నటువంటి వివిధ రకాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా సంక్షోభానికి గల కారణాలు, దానికి నివారణ, రైతులకి గిట్టుబాటు ధర కావటం, రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వివిధ రకాలుగా డిస్కషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా ఈ రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, అన్ని రకాల పంటలకి ఈ రోజున కల్పించాలని చెప్పి రైతు మహాసభలో డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ రైతు మహాసభలకే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కూడా రైతులు హాజరవుతూ ఉన్నారు. ఈ రైతు మహాసభలతో పాటు 3వ తేదీన హలో రైతు చలో ఏలూరు పేరు చెప్పి పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున రైతులు పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ప్రధానంగా ఏలూరు జిల్లా నుండి రైతులు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి ఈ రైతు మహాసభలకి మద్దతుగా బహిరంగ సభకి సాధారణ ప్రజానీకం కూడా పాల్గొవాలని చెప్పి కూడా నేను పీడిఎఫ్ ఎమ్మెల్సీగా పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, లేదంటే వాళ్ళు జరుగుతున్నటువంటి ఆత్మహత్యల నివారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలనే విజయవంతం చేయడానికి ఈ ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలందరూ, అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సహకరించి రైతు మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి రైతు మహాసభల యొక్క ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పిలుపునిస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలు ఉన్నత విద్యతో భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హోంగార్డుల సంక్షేమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు అందజేశారు. విద్యా సంవత్సరం 2025 టు 2026కు గాను మినిస్టీరియల్ స్టాఫ్, పోలీస్ హోంగార్డ్ వారి యొక్క పిల్లలకు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ఒకరికి 30,000 రూపాయలు, 10th క్లాస్ కంప్లీట్ చేసిన 27 మందికి 20,000 చొప్పున నలుగురికి, 10,000 చొప్పున 10 మందికి, 5,000 చొప్పున ఇద్దరికి, 3,000 చొప్పున 11 మందికి అందజేశారు. అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ చేసుకున్న 22 మందికి
20,000 రూపాయల చొప్పున ఇద్దరికి, 12,000 రూపాయల చొప్పున 6గురికి, 10,000 రూపాయల చొప్పున 5గురికి, 5,000 రూపాయల చొప్పున ఒకరికి, 3,000 రూపాయల చొప్పున 8 మందికి పంపిణీ చేస్తారు. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 7 మందికి 20,000 రూపాయల చొప్పున, ఒకరికి 10,000 రూపాయలు, మరొకరికి 5,000 రూపాయలు, ఇద్దరికి 3,000 రూపాయలు, 3,000 రూపాయల చొప్పున ముగ్గురికి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసిన నలుగురిలో 20,000 రూపాయల చొప్పున ఒకరికి, 10,000 రూపాయల చొప్పున ఒకరికి, 5,000 రూపాయల చొప్పున ఒకరికి, 3,000 రూపాయల చొప్పున ఒకరికి, మొత్తం 61 మందికి 5,31,000 రూపాయలను అందజేస్తారు. పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించిన హోంగార్డుల పిల్లలను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించారు. స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్థులతో ఎస్పీ ఆప్యాయంగా ముచ్చటించి వారు ప్రస్తుత ఏ కోర్సు చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, భవిష్యత్తులో ఏ లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభిరుచులు, ఆశయాల గురించి తెలుసుకుని వారికి ప్రోత్సాహకరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ ప్రధాన కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హోంగార్డులు పోలీస్ శాఖకు వెన్నెముకలా నిలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐ వెంకటేష్, అమరేశ్వరరావు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు, పోలీస్ అధికారుల సంక్షేమ విభాగ ప్రతినిధులు, పోలీస్ అధికారులు, హోంగార్డులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై బయలేరువాగు కొత్త వంతెన దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో కోయిలగూడెం మండలం రామానుజపురానికి చెందిన అడప రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఐషర్ వ్యాన్ ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు విమర్శించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 7వ మహాసభ శనివారం ధర్మాన స్మారక భవనంలో కారం రాఘవ, వడ్లమూడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ మాట్లాడుతూ సర్ పేరుతో దేశంలో ఉన్న ఓటర్లలో తనకి వ్యతిరేకమైన వర్గాల ఓటర్లను తొలగిస్తున్నారని, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలలో 80 లక్షల నుండి 2,80,00,000 వరకు ఒక్కొక్క రాష్ట్రంలో ఓట్లను ఆయా రాష్ట్రాలలో తొలగించారని, ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నారని, ఓటర్లందరూ జాగ్రత్తగా తమ ఓట్లు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సుధాకర్ అన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, రైతులను నష్టపెట్టేందుకు, భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వ విధానాలు చేపడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్, జిల్లా అధ్యక్షులు వెట్టి సుబ్బన్న, అంతర్వేదిగూడెం ఎంపీటీసీ కపాసు గోవిందరాజు, పోరన్న ప్రభాకర్ పాల్గొన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరలు, వాళ్ళ సమస్యల మీద తీవ్రంగా చర్చించడం జరిగింది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, గిట్టుబాటు ధరల కోసం ముఖ్యంగా కమిషన్ ఇచ్చిన రిపోర్టుని ఆధారం చేసుకుని ప్రభుత్వం ఏదైతే రెట్టింపు ధరలు ఇస్తానని చెప్పిందో ఆమె నిలబెట్టుకునేదాకా ఉద్యమించాలని, అలాగే కూలీల సమస్యల మీద చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో రైతులు, కూలీల సమస్యల మీద, ఆదివాసీ సమస్యల మీద ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ మహాసభ నిర్ణయం తీసుకుంది. సుధాకర్, సిపిఎం న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారతదేశంలో సర్ పేరుతోటి లక్షలాది ఓట్లని తొలగించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అంటే భారతదేశంలో ఒక ప్రత్యర్థి పార్టీ అనేది లేకుండా ఒక ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి హిందుత్వ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించే విధంగా ఈ సరిని ప్రయోగిస్తూ ఉన్నది. ఈ సరిహద్దుల ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకొని భవిష్యత్తులో
ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ దేశ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎల్ఎన్ఎస్ పొగాకుకు మంచి ధర నిర్ణయించి రైతులను ఆదుకున్నారని రైతులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. కరోనా సమయంలో సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించారని గుర్తు చేశారు. అదేవిధంగా నేటి ప్రభుత్వం సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేయాలని సూచించారు. రంగారెడ్డిగూడెం 102 బోర్డు రైతులందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఇంకా 3 నెలలు పూర్తయిన చోర మార్కెట్ ఓపెన్ చేసి ఇంకా బ్యాంకులో కూడా ₹1 కూడా లోన్ జమ అయిన పరిస్థితి లేదు. పచ్చాకు పంటకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి రైతుల దగ్గర లేదు. కాబట్టి ఈ మార్కెట్ ఇలాగే ఉంటే రైతులు 10 నుంచి 20 లక్షల రూపాయలు లాస్ పోయి బేరానికి 10 లక్షల రూపాయలు లాస్ పోయే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇదే మార్కెట్ ఉంటే కనుక వచ్చేటికి సీజన్ చేస్తా కూడా ఎవరు ఆసక్తి చూపేలాగా లేరు. మరి ప్రభుత్వం దీని గురించి పట్టించుకుని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. రంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు 32 ఏలం కేంద్రం రైతులు, అలాగే ఇక్కడ 2 బోర్డు రైతులు కూడా ఇక్కడ మేము ప్రశ్నించేది ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 10 రోజులలో అసెంబ్లీలో పొగాకు గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మాట్లాడి మార్కెట్ కూడా తీసుకొచ్చి పొగాకుని స్టార్టింగ్ లోనే ₹190 నుంచి ₹240 దాకా తీసుకెళ్లి గత 5 సంవత్సరాలు కూడా కరోనా టైంలో మంచి మార్కెట్ ఇచ్చి ₹350 దాకా తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి ఇంకా నిధులు సరిపోకపోతే 3,000 కోట్లు స్థిరీకరణ నిధి తీసుకొచ్చి పొగాకు కొనిచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఇవాళ ప్రశ్నించేది ఏంటంటే మీకు ఇంతకన్నా ఇంకా మార్కెట్ తీసుకొస్తామని చెప్పి మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని రైతులందరినీ కూడా నట్టేట ముంచేసింది. ఈరోజు ₹400 కూడా పొగాకు కొన్న రైతులు గిట్టదు. గత 2019లోనే ₹240 ఇచ్చిన మార్కెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇవాళ పొగాకు మార్కెట్ ₹265 స్టార్ట్ చేసి ₹170 తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. దీన్ని ఆలోచించి ఎంపటే రైతులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వర్షాలు సకాలంలో వర్షించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లికి జలాభిషేకం చేశారు. ఆలయ ధర్మకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో సప్తనది జల కళాభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ అంటూ నామస్మరణ చేశారు. అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. వివిధ రకాల హారతులు అర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్ఎల్ఎస్ పొగాకు కేజీకి ₹300 ధర చెల్లించాలని డిమాండ్ చేసిన రైతులు. వేలం ప్రక్రియను పరిశీలించిన బోర్డు చైర్మన్ జస్వంత్ కుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ అధికారులు, కూటమి నేతలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో యోగాంధ్ర సామూహిక గిరి ప్రదక్షిణలు చేసిన పోలాట భక్త బృందం. మెరిట్ సాధించిన పోలీస్ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేసిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. గత ప్రభుత్వం మాదిరిగానే ఎన్ఎల్ఎస్ పొగాకుకు గిట్టుబాటు ధర చెల్లించేలా కూటమి ప్రభుత్వం చూడాలంటున్న ఏజెన్సీ రైతాంగం. వార్తలు సమాప్తం. నమస్కారం.